ఎపిసోడ్ 7 నిశ్శబ్ద నగరం మేల్కొన్న రహస్యం. విహాన్ అరణ్య సరిహద్దు దాటిన క్షణం నుంచే ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది. ఇక్కడి నేల పొడిగా ఉంది. గాలి మృదువుగా వీచినా జీవం కనిపించలేదు. దూరంలో కనిపించిన పాడైన గోడలు అతన్ని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను జాగ్రత్తగా నగరం వైపు నడిచాడు. పాత రాతి వీధులు, కూలిన ఇళ్ళు, పగిలిన కిటికీలు ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ జీవితం ఉండేదని చెబుతున్నాయి. కాంతి జీవి మెల్లగా చెప్పింది. ఈ ప్రదేశం ఒకప్పుడు ప్రకాశవంతంగా ఉండేది. కాని ఏదో శక్తి ఇక్కడి సమతుల్యతను దూరం చేసింది. విహాన్ నేలపై ఒక వింత గుర్తు గమనించాడు. 3 వలయాలు, కాంతి, నీడ, పొగ. అదే చిహ్నం మళ్లీ కనిపించింది. అతని హృదయ కాంతి స్వల్పంగా మెరిసింది. ఇది అరణ్య స్తంభం దగ్గర చూసిన చిహ్నమే, అతను అన్నాడు. అతను ముందుకు సాగగా ఒక పొడవైన వీధి చివర ఒక పెద్ద గడియారం గోపురం కనిపించింది. గడియారం నిలిచిపోయింది. కాని దాని గాజు లోపల మృదువైన కాంతి కదిలింది. విహాన్ గోపురం లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ గోడలపై పాత చిత్రాలు ఉన్నాయి. అరణ్యం, నగరం, మధ్యలో ఒక కాంతి వలయం. కాంతి జీవి చెప్పింది. ఈ నగరం ఒకప్పుడు అరణ్యంతో సమతుల్యంలో ఉండేది. వాళ్ళు శక్తిని అర్థం చేసుకునేవారు. గడియారం క్రింద ఒక చిన్న రాతి పెట్టె ఉంది. విహాన్ దాన్ని తాకగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పారదర్శక స్ఫటిక గుండ్రం ఉంది. అది మసకబారిన కాంతితో మెరిసింది. అప్పుడే గాలి మారింది. గోపురంపై నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. రక్షకుడా, ఆలస్యంగా వచ్చావు. విహాన్ పైకి చూశాడు. గోపురం మెట్లపై ఒక కాంతి ఆకృతి కనిపించింది. అది మనిషిలా ఉంది, కాని పూర్తిగా కాంతితో తయారైంది. మీరు ఎవరు? విహాన్ అడిగాడు. ఆ ఆకృతి మృదువుగా స్పందించింది. ఈ నగర సంరక్షకులలో చివరివాడిని. మేము అరణ్యంతో కలిసి జీవించేవాళ్లం. విహాన్ గంభీరంగా అడిగాడు. ఈ నగరం ఎందుకు నిశ్శబ్దంగా మారింది? ఆ ఆకృతి నెమ్మదిగా దిగింది. మేము సమతుల్యతను నియంత్రించాలని ప్రయత్నించాము. శక్తిని నిల్వ చేయాలనుకున్నాం. కాని నియంత్రణ సమతుల్యత కాదు. స్ఫటిక గుండ్రం ఒక్కసారిగా చీకటితో కప్పబడింది. విహాన్ హృదయ కాంతి వెంటనే స్పందించింది. 2 కాంతులు ఒకదానిని ఒకటి తాకాయి. గోపురం లోపల గోడలు ప్రకాశించాయి. ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. నగరం శక్తిని సేకరిస్తోంది. శక్తి అస్థిరమవుతోంది. తర్వాత నిశ్శబ్దం. శక్తి బయటకు వెళ్ళింది, ఆకృతి చెప్పింది. అది అరణ్యాన్ని చేరింది. కాని దాన్ని మేల్కొలిపింది ఎవరో మాకు తెలియదు. విహాన్ నిశ్శబ్దంగా ఆలోచించాడు. అతను స్ఫటికాన్ని మెల్లగా పట్టుకున్నాడు. అతని హృదయ కాంతి దానిని స్థిరపరిచింది. స్ఫటికం లోపల ఒక దిశ చూపబడింది. నగరం దిగువకు వెళ్లే రహస్య మార్గం. కాంతి జీవి మెల్లగా చెప్పింది. సత్యం ఇంకా లోతులో ఉంది. అప్పుడే గోపురం గడియారం ఒక్కసారిగా ఒకసారి మోగింది. నగరం మొత్తం ఆ ధ్వనితో మార్మోగింది. విహాన్ గంభీరంగా నిలబడ్డాడు. ఇక్కడి సమతుల్యతను మళ్లీ అర్థం చేసుకోవాలి. ఆ కాంతి సంరక్షకుడు చిరునవ్వు చిందించాడు. నువ్వు అరణ్య రక్షకుడే కాదు, 2 లోకాల మధ్య వంతెనవు. గోపురం నేలలో ఒక రహస్య ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. చీకటి కాదు, లోతైన నీలికాంతి లోపల మెరిసింది. విహాన్ ముందుకు అడుగు వేశాడు. కొత్త రహస్యం అతన్ని ఎదురుచూస్తోంది.